నిజం చెప్తున్నా కదా! ఈ బండి తోలిన తర్వాత టూరింగ్ మోడ్‌లో పెట్టుకొని ఈ బండి తోలండి. ఏ బండి మీరు ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఈ బండి ఒక్కటే 2,00,000కి ఇన్ని ఫీచర్స్ ఇచ్చి ఇస్తున్నారు. లో అండ్ టాప్‌లో ఇంతకు మించి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇలాంటి ఒక సీసీ కేటగిరీలో ఇలాంటి సెగ్మెంట్లు ఏ బండి ఇవ్వదనే అనుకుంటున్నా. నాకైతే 2.48 నాకు పడింది. నేను ఏపీలో సెకండ్ పర్సన్ అన్నమాట. నేను బుక్ చేసింది. నేను డెలివరీ తీసుకుంది. అని చెప్పేసి నేను ఆ బండి చేసింది కాకుండా బండి హాయ్ మైసెల్ఫ్ హిమేష్. నేను ఒక 5 monthsగా వెయిట్ చేసి ఒక బండి తీసాను. ఆ బండి RTX 3R. ఒక వీడియో మొత్తం కూడా ఒక బండి RTX బండి ఓవర్వ్యూ ప్లస్ ఓనర్షిప్ వీడియో, ఈ రెండు కూడా అనుకోండి. ఎందుకంటే నేనే ఇక్కడ ఓనరు. ఈ బండిని నేను కొన్నప్పటి నుంచి రివ్యూ చేయలేదు. ఇది ఫస్ట్ వీడియో నాది. RTX వీడియో ఫస్ట్ టైం తీసుకున్నాను. ఓవర్వ్యూ కమ్ ఓనర్షిప్ వీడియో. 5 months అయింది బండి తీసి. ఈ బండి ఒక స్టోరీ చెప్తాను. సో దీనికి ముందు ఉన్న ఫాస్ట్ అనేది సపరేట్ గా ఒక వీడియో వేస్తాను. సో ఏ బండి నుంచి ఏ బండి నేను తీద్దాం అనుకున్నాను, ఈ బండి చూస్ చేసుకునే దానికి రీజన్ ఏంటో చెప్తాను. ఈ రెండు కూడా సపరేట్ గా ఒక వీడియో అవుతుంది. ఈ బండి ఈ ఓవర్వ్యూ వీడియోలో వచ్చి బండి ఫీచర్స్ మొత్తం చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వైజర్ చూసారంటే చాలా బాగా నిలిసిగా ఇచ్చారు. చాలా నిలుతుంటారు. హైట్ చూడడానికి ఎంత హైట్ ఉంటుంది. బట్ విండ్ రాస్క్ ఏ విధంగా ఉంటుంది అంటే కొంచెం గాలి అయితే కొడుతుంది. అబౌవ్ 60 పైన టచ్ చేసేటప్పుడు నీకు గాలి అయితే వస్తుంది. సో దీనికోసం సపరేట్ గా ఇంకొక ఎక్స్ట్రా సిక్లర్ ఒక అది స్టాక్ లో కూడా అమ్ముతున్నారు. అది నేను తీసుకోవచ్చు సార్. లైట్స్ చూసారంటే మొత్తం ఆల్ LEDs, మొత్తం ఫ్రంట్ బ్యాక్ సైడ్ అన్ని కూడా ఆల్ LEDs లైట్స్. ఈ హెడ్ ల్యాంప్స్ చూసారంటే డైనమిక్ హెడ్ ల్యాంప్స్ అంటారు. ఇది బేస్ వేరియంట్. బేస్ వేరియంట్ నేను చూస్ చేస్తున్నా ఒకే ఒకసారి వైట్ కలర్. టాప్ ఎండ్ వేరియంట్ ఉండాలి ప్లస్ BTO వేరియంట్ ఉండాలి. ఈ రెండింటికి ఫాలో మీ హెడ్ ల్యాంప్ అంటే ఇక్కడ నుంచి లైట్ అనేది డైరెక్ట్ ఇట్లా ఆన్ చేస్తుంది. డైరెక్ట్ గా ఆన్ అయింది కదా, ఇది ఫాలో మీ అంటే ఇక్కడ నుంచి ఇట్లా ఒక లైన్ అనేది తెలుస్తుంది. సో అది టాప్ BTO వేరియంట్ తోటి. ఈ ఫెండర్ చూసారంటే చాలా బ్రాడ్ గా వైడ్ గా ఇచ్చారు. చూడటానికి చాలా స్టడీగా కూడా ఉండాలి. అంటే ఇక్కడ చూసారంటే LSCO అంటే లీనియర్ స్టెబిలిటీ కంట్రోల్. మనకి స్టెబిలిటీకి చాలా బాగుంటుంది, సపోర్ట్ ఉంటుంది. అండ్ అట్లాగే USD ఫోక్స్ చూసారంటే 41mm USD ఫోక్స్. టైర్ గురించి చెప్తాము. సస్పెన్షన్ చూసారంటే USD ఫోక్స్ షోవా బ్రాండ్. 41mm USD, 180mm ట్రావెల్. టైర్స్ చూసారంటే డ్యూల్ పర్పస్ టైర్స్ ఇచ్చారు. ఆఫ్ రోడ్ వేయచ్చు, 4H ఇచ్చారు. రెండింటికి కంఫర్టబుల్ గా మీకు ఉంటుంది. 180/90 మీకు 19 inches మీకు వస్తుంది. డ్యూల్ పర్పస్ టైర్స్. ట్యూబ్లెస్ 320mm డిస్క్ అండ్ రేడియల్ క్యానిబర్సెస్ ఇలా ఇచ్చారు. ఇప్పుడు సైడ్ పోర్షన్ చూద్దాము. ఇండికేటర్స్ కూడా LED ఇస్తారు. సో మనకి హెడ్ ల్యాంప్ పచ్చనే వచ్చింది, అది బాగుండదు. ప్లేస్ కూడా బాగుంటుంది. మీకు అటు స్టార్ట్ అయితే ఏంటి సంబంధించారు. 2 సార్లు నేను అతీసుగా నేను బండికి పెట్టాను. పెట్టడంలో కూడా బాగా స్టడీగానే ఉంది. ఏ మాత్రం ఇస్తాను నేను కూడా సో EBS లోగో, ఆర్ట్స్ లోగో ఇక్కడ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. ఈ స్టాండ్ చూసారంటే ఇంత పచ్చడిగా ఇచ్చారు. బట్ లో మెయిన్ హైలైట్ అంటే ఈ ఒక ఫ్రేమ్ గురించి చూడాలి. చాసీ ఫ్రేమ్ గురించి మనం చూడాలి. ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్ కెపాసిటీ, 2.5 లీటర్ రిజర్వ్ అవుతారు. వీళ్ళు క్లైమ్ చేసే మైలేజ్ అంటే 35 to 38 లోకల్ సిటీలో అవుతారు. 42 to 45 దాకా మనకి హైవేలో ఉంటుంది అంటున్నారు. అది కూడా 70 to 80 60 గేర్ లో కూర్చొని చేస్తే మనకి. బట్ నా ఒక ఓనర్షిప్ అయితే లోకల్లో 28 వచ్చింది. ఎంత మంచిగా తోలా కూడా 28 to 32 టచ్ అవుతుంది. 50 to
80 లోపల మీరు పోలుతుంటే, ఇన్ కేస్ హైవేలో కానీ మీరు 80 అట్లా క్రూజ్ చేస్తే సాలిడ్ గా 35 దాకా హైవేలో మీరు ఒక 80లో చేస్తే దగ్గర 35 దాకా వచ్చేస్తుంది. వ్యాలీ స్పీక్స్ ఏం చూసారంటే డిజైన్ అంటారు ఉంటుంది, బాగా స్టడీగా ఉంటుంది. డ్యూయల్ పర్పస్ ఇది కూడా మనకి ఆఫ్ రోడ్ కి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్టూరింగ్ అన్నప్పుడు హై స్పీడ్ లో వెళ్ళేటప్పుడు బండి బాగా స్టెబిలిటీ ఉంటుంది. నేనైతే 170 ఈజీగా టచ్ చేశాను, 130 140 దాకా టచ్ చేశాను. స్టెబిలిటీ అయితే చాలా బాగుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసారంటే 200 mm గ్రౌండ్ క్లియరెన్స్. రైడర్ కి 835 mm సీట్ అయితే ఉంటుంది. పిలియన్ కి చూసారంటే 880 దాకా వస్తుంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 875 to 890 వస్తుంది. వీల్ బేస్ ఫ్రంట్ వీల్ తో బ్యాక్ వీల్ చూసారంటే 1430 1430 మనకి వీల్ బేస్ ఉంటారు. చూసారంటే మీకు ప్లాస్టిక్ ఇచ్చారు. ఇదే టాప్ అండ్ వేరియంట్ కానీ బీటీ వాళ్ళకి వెళ్తే అల్యూమినియం లో వస్తుంది, ఇంకా బాగుంటుంది. అది మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే అది ఒక 3000 పైన 4,000 దాకా వచ్చింది. ఆఫ్టర్ మార్కెట్ కూడా జరుపుకోవచ్చు, చాలా దొరుకుతున్నాయి. కుప్పెక్స్ చూసారంటే ఇది కూడా డ్యూయల్ పర్పస్. సిటీలో తోడడానికి డిజైన్ ఇచ్చారు, అడ్వెంచర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. బట్ పైన అయితే లబ్బర్ ఫినిషింగ్ ఉంటుంది. హార్డ్ లబ్బర్స్ బాగుంటుంది. ఈ గేర్ సిస్టమ్ అంతా కూడా చూసారంటే ఆఫ్ రోడ్ కి పనికొచ్చేటట్టే ఉంటుంది. ఈ ఫుడ్ టెస్ట్ కూడా కరెక్ట్ కంఫర్ట్ లోనే ఉంటుంది. వెనకాల కూర్చునే వాళ్ళకి ముందర కూర్చునే వాళ్ళకి సీట్ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. సీట్ చాలా బాగుంది సార్. అండ్ ఇంకా చెప్పాలంటే చాలా లెంతీగా కూడా ఉంటుంది. ఆఫ్ రోడ్ చేయాలంటే ఇక్కడ నుంచి ఎంత దాకా ఎంత కూడా చూడండి, ఇంత ఒక సీట్ అయితే చాలా బాగా మంచిగా మనము కంఫర్ట్ కూర్చొని ఎంత దూరం మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఎంత కంఫర్ట్ ఉంటే అంత వెళ్తారో చూసుకోండి, బాగుంటుంది. సైలెన్సర్ చూసారంటే కొత్త డిజైన్ ఇచ్చారు, బాగుంటుంది. ఇది కూడా మంచి స్టడీగానే ఉంటుంది. సీట్ అయితే అప్పుడప్పుడు అవసరం ఉంటుంది. 150/70 and 17 inches ఉన్నాయి, బాగుంటుంది. సరే కూడా మంచి స్టడీగానే ఉంటుంది. ఇంకా అట్లాగే రైర్ వచ్చారంటే రెడ్ లైట్స్, డేంజర్ లైట్స్ వచ్చి మీకు ఎల్ఈడి, సైడ్ ఇండికేటర్స్ అంతా కూడా ఎల్ఈడి ఇచ్చారు. సో ఈ డిజైన్ అంతా చాలా మినిమల్ గా ఉంటుంది, మీకు చాలా మినిమల్ గా ఉంటుంది. హెవీగా పెద్దదిగా అన్నట్టు లేకుండా చాలా మినిమల్ గా సెకండ్ బాగుంటుంది. వర్షం పడినప్పుడు ఈ నుంచి ఎడదాకా అయితే కొడతాను, ఖచ్చితంగా అయితే కొడతాం. ఇంకా ఇక్కడ కూడా మీకు ఎయిర్ ఫుట్పెక్స్ చూసారంటే ఎయిర్ ఫుట్పెక్స్ కూడా టేల్ పర్పస్ సైడ్ స్టాప్. ఇది కూడా చాలా టచ్ అవుతుంది, ఎక్కువ ఇబ్బంది అయితే లేదు, బాగుంటుంది సైడ్ స్టాప్. ఇప్పుడు మొత్తం ఓవర్ అయితే చేసాను. ఇంకా వెనకాల సస్పెన్షన్ తీసారంటే మీకు ప్లస్ సస్పెన్షన్స్ చాలా బాగుంటుంది. పిలియన్స్ కి ఎక్కడ కూడా మీకు స్టడీగా హార్డ్ గా ఎక్కడ అనిపించలేదు. నేను ఒక 5 months గా తోలాను, ఎక్కడ కూడా ఎవరు కూడా ఎక్కిన వాళ్ళు ఇంత హార్డ్ గా ఉంది, ఇది ఎక్కితేస్తుంది అట్లంతా ఏం లేదు, బాగానే ఇచ్చిండారు. అది కూడా మంచిగానే పనిచేస్తాను. ఇంకా టాప్ ఎండ్ వస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా ఫుల్లీ అడ్జస్టబుల్ వస్తుంది. మనకి బేస్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్స్ బ్యాక్ ఏం అడ్జస్టబుల్ ఏమి ఉండదు, బట్ వెనకాల మాత్రం ప్రీలోడ్ చేసుకోవచ్చు. ఈ గ్రాఫిక్స్ కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇది చిన్నదిగా ఇచ్చినట్టు అసలు ఇచ్చినట్టు సపోర్ట్ లేకుందంత లేదు. వెనకాల కూర్చున్న వాళ్ళు కన్నా పట్టుకున్నారంటే ధైర్యంగా పట్టుకోవచ్చు. శారీ గార్డ్ స్టాక్ మీద శారీ గార్డ్ కూడా ఇస్తున్నాడు మీకు, అది చాలా హెల్ప్ అవుతుంది. లేడీస్ ఎవరైనా ఎక్కి కూర్చుంటున్నారంటే పట్టుకుంటుందో ఇరక్కపోతుందో అసలు ఏం మాత్రం భయం అవసరం లేదు. సో శారీ గార్డ్ స్టాక్ లోనే ఇస్తున్నారు, అది చాలా గుడ్ థింగ్ చెప్పాలంటే. ఆర్టీఎక్స్ లో బేస్ వేరియంట్ నుంచి టాప్ అండ్ వేరియంట్ దాకా మాక్సిమం వాళ్ళు కావాల్సిన అన్ని కూడా ఇస్తున్నారు, మ్యాండటరీ అన్ని కూడా ఇస్తున్నారు. కాస్ట్ కటింగ్ చేయాలనేసి చాలా తగ్గించడం అయితే ఏం చేయలేదు. టీఎఫ్టీ క్లాస్ చూసారంటే కలర్ టీఎఫ్టీ ఇస్తున్నారు 5 inches. ఒక టీఎఫ్టీ లోనే మనకి 4 modes కూడా వచ్చేస్తుంది. 5 inch టీఎఫ్టీ క్లస్టర్ చూసారంటే 5 inch కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చాలా బాగుంటుంది. బేస్ వేరియంట్ కి వచ్చింది, టాప్ అండ్ వేరియంట్ కూడా వస్తుంది. మనకి బేస్ వేరియంట్ లో కూడా 4 modes అనేది వస్తుంది. అర్ఫన్, రైన్, టూరింగ్, ర్యాలీ 4 వచ్చేస్తుంది. టాప్ అండ్ వేరియంట్ కి వెళ్తే మనకి గూగుల్ మ్యాప్ మిరరింగ్ అండ్ ఫోన్ యాక్సెసిబిలిటీ లైక్ ఫోన్ కాల్స్ అండ్ మెసేజెస్, ఇంకా గోప్రో కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది టాప్ అండ్ వేరియంట్ కి వస్తుంది. సో బేస్ వేరియంట్ లో మనకి కలర్ టీఎఫ్టీ వస్తుంది, 4 మోడ్లు వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఆప్షన్స్ అయితే కట్ అవుతుంది, ఏది టిక్ షిఫ్ట్ అవి అంతా కొంచెం కట్ అవుతుంది, నేను చెప్తాను. హ్యాండిల్ బార్ చూడండి చాలా వైడ్ గా ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఎక్కి లాంగ్ ట్రావెల్స్ కి ఇంకా మనకి లోకల్ లో కూడా ఇంత హెవీగా ఉంది, లోకల్ ఎట్టుంటుంది అటు కానీ చాలా బాగుంటుంది. మీకు హ్యాండిల్ బార్ చాలా స్టడీగా మీకు కంఫర్ట్ గా ఉంటుంది, కూర్చునేదానికి తోలడానికి అన్నిటికీ బాగుంటుంది.
ఇంకా బటన్స్ అన్ని కూడా చూసారంటే ఇక్కడ అజార్ ఇచ్చారు, క్రూజ్ కంట్రోల్ ఆన్ ఆఫ్ ఇచ్చారు, ఇంకా పైన కింద లెఫ్ట్ రైట్ క్యాలిబర్స్ కూడా, క్లచ్ అండ్ బ్రేక్ క్యాలిబర్స్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చారు. మనకి ఎంత కావాలో చూసుకునేసి అంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇరస్ కూడా మనకి చాలా బాగా ఇచ్చారు, వైడ్ గా కనిపిస్తున్నాయి. స్టాక్ లో చాలా బాగుంటది. బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే చేసుకోవచ్చు, కానీ లేకపోతే స్టాక్ కూడా బాగుంటది. స్టడీ కూడా బాగుంటది అన్నమాట. 2-3 సార్లు కూడా నేను అటు ఇటుగా ఉంచి తీస్తాను, ఏ మాత్రం కాలేదు, ఏ మాత్రం ఏం కాలేదు, బాగుంటది. సో బండి ఓవర్ చూసారంటే క్వాలిటీ వైజ్ చాలా బాగుంటది బండి, మీకు ఎక్కడ కూడా తగ్గేదే లేదు, అన్ని బాగుంటది మీకు. బండి ఆన్ చేసి చూస్తాము. సో ఈ గ్రాఫిక్ చాలా బాగుంటది, మీకు ఎత్తంగానే మీకు అర్బన్ మోడ్ లోనే వస్తుంది. మనం మార్చుకోవాలనుకుంటే ఎంటర్ ఇచ్చుకున్నామంటే ఫస్ట్ మెనూలో రైడ్ మోడ్, ట్రిప్ డీటెయిల్, వెహికల్ కంట్రోల్, మై వెహికల్ అండ్ డిస్ప్లే సెటప్ ఈ 4 ఉండాలి. సో 1 by 1 చూద్దాం. రైడ్ మోడ్ కి వెళ్ళారంటే అర్బన్, రెయిన్, టూర్, ర్యాలీ ఈ 3 కూడా ఉంటది. ర్యాలీకి వెళ్ళారంటే ఈ 2 ABS కూడా ఆఫ్ అయిపోతుంది, అంటే ఫ్రంట్ ఒకటే ఉంటది అనుకుంటా నాకు తెలిసి. సో ర్యాలీకి వచ్చారంటే ABS అనేది ఆఫ్ అవుతుంది. ట్రిప్ డీటెయిల్స్ కి వచ్చారంటే ABC ఉండదు. ఇంకా డే ట్రిప్ మీటర్ చూసుకున్నారంటే పర్ డే కి మీరు ఎంత తిరుగుతున్నారు, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎంత తిరిగా నేను అనేది ఉంటుంది. మార్నింగ్ టు నైట్ ఆ డే డైవర్స్ ఉంటుంది. మీకు ఫ్యూయల్ అంతా కూడా మీకు కనబడుతుంది. వెహికల్ కంట్రోల్కి వస్తే ట్రాక్షన్ కంట్రోల్, ఈ బేస్ వేరియంట్ లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, ప్లస్ క్విక్ షిఫ్టర్ ఉంటుంది. ఇవి 2 కూడా మనం కి డిఫాల్ట్ గా బేస్ లోనే వస్తుంది. ఇంకా టాప్ ఎండ్ వెళ్ళారంటే క్విక్ షిఫ్టర్, బై డైరెక్షన్. మై వెహికల్ చూసారంటే సర్వీస్, పర్ఫార్మెన్స్ రికార్డు, మై అపాచ్. సో సర్వీస్ టైం పీరియడ్ మీరు చూసుకోవచ్చు, నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు ఏంటి అనేది. ఇంకా పర్ఫార్మెన్స్ రికార్డ్ చూసుకోవచ్చు. సో టాప్ స్పీడ్ 132 అచీవ్ చేసింది అలా. మై అపాచీ, ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు, క్రూజ్ కంట్రోల్ ఉండదు. ఇంకా టాప్ ఎండ్కి వెళ్తే కిక్ షిఫ్టర్, టైర్ ప్రెషర్ మానిటర్, డైనమిక్ ల్యాంప్ కంట్రోల్, అంటే నేను చెప్పాను కదా ఫాలో మీ అని, సో అట్లా మనం పెట్టుకోవచ్చు. గోప్రో కంట్రోల్ C అని కూడా ఉంటుంది. డిస్ప్లే సెటప్, దీంట్లో మనము డేట్, టైమ్, థీమ్, హై స్పీడ్ అలర్ట్, క్లాక్ సెట్టింగ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. సో ఇదే వీడియో మీకు బండి ఓవర్ వ్యూ అయితే మొత్తం చూపించేసాను నేను. ఇంకా నా ఓనర్షిప్ కూడా దాంట్లో కలిసి ఉండాలి, నాకు ఎట్లా అనిపించింది, నాకు ఎట్లా ఉండదు, నేను డైలీ రైడ్స్ లో ఇంకా లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి అని కూడా చెప్పానని. ఈ బండికి పైకి ఎక్కి చూద్దాం, బండి ఎంత కంఫర్ట్ గా ఉండాలి, హైట్ తక్కువ ఉండే వాళ్ళకి, ఇష్టం ఉండే వాళ్ళకి ఏ పాత్ర ఉంటుంది, ఇది చూద్దాం వస్తుంది. నేనైతే 5'9" ఉన్నాను. ఈ మూవ్స్ అటు ఒక 4 నుంచి 6 ఇంచ్ ఎక్కుతుంది కాబట్టి దాన్ని పట్టించుకోకండి, దాన్ని తీసేసాను. సో ఈ 2 కాలు అయితే నేను ఈజీగా పెట్టుకోవచ్చు, 2 కాలు కూడా నేను ఈజీగా పెట్టుకుంటాను. ఇదే 5'10" కన్నా ఉన్నారంటే వాళ్ళకి ఇంకొంచెం కంఫర్ట్ ఉందని. నాకు పర్లేదు, నాకు 2 కాలు కంఫర్ట్ గా నేను పెట్టుకుంటున్నా. నేను ఆయన అయితే ఇక చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కూడా. రైడరే కదా నేను రైడర్. లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు మనకి ఈ విండ్ బ్లాస్ట్ కానివ్వండి, హ్యాండిల్స్ కానివ్వండి, కట్ చేయడానికి కానివ్వండి, కార్నరింగ్స్ కానివ్వండి, అన్నిటికీ చాలా బాగున్నాడు. సూపర్ ఉంది, వైడర్ గా బాగుంటాడు. కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. నా హైట్ ఓకే 5'7", 5'6" ఉన్నారు, కానీ వాళ్ళకి పర్సెంటేజ్ వెహికల్స్ కావాలి. మార్కెట్ లో బైక్ కొంచెం రేట్ ఎక్కువలో ఉండాలి, బట్ ఈ బైక్ నాకు నచ్చింది, మంచి రేటింగ్ లో ఉన్నది, ఈ బైక్ నాకు ఖచ్చితంగా కావాలి అనుకుంటే ఈ బండి ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకవేళ హైట్ తక్కువ ఉండే వాళ్ళు ఎక్కాలంటే పెద్ద షూ కానీ హైట్స్ కానీ వేసుకునేసి, పెద్ద షూ కానీ కొంచెం అడ్వెంచర్స్ బూట్స్ కానీ వేసుకునేసి వాళ్ళు తోలుకోవచ్చు. అడ్వెంచరింగ్ టైంలో తోలుకోవచ్చు. వాళ్ళు ఎక్కడానికి మంచిగా వచ్చే ఈజీగా. కొంచెం ఇక్కడ మీకు ప్రెషర్ అనేది పడుతుంది, ఖచ్చితంగా అయితే పడుతుంది. ప్రెషర్ ఏదైనా ఎక్కారంటే పడుతుంటాయి, ఎవరంటే అలా వస్తుంటారు. వాళ్ళు కాల్ ఇక్కడ పెట్టుకొని న్యాచురల్ బార్ పట్టుకొని బండి స్టాండ్ కూడా చాలా బాగుంటుంది. ఇంజిన్ 299cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ DOHC. ఇది కొత్త వర్షన్ ఇంజిన్ అనమాట. ఇంతకుముందు ప్రీవియస్ వర్షన్ వచ్చి 310cc ఉండేది. 310cc అంటే మనకి RR 310 ఇంకా RTR 310 వస్తుంది. ఇప్పుడు ఇది వచ్చి RTX 300.
ఏమంటే వాటికి వీటికి డిఫరెన్స్ 10 సీసీ డిఫరెన్స్ వస్తుంది అండ్ ట్యూనింగ్ డిఫరెన్స్ వస్తుంది. లైక్ పిహెచ్‌పి అండ్ టార్క్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇంకా రాబోయే కాలం అంతా గూడా ఈ యొక్క 300 సీసీయే అన్నిటికి గూడా కంటిన్యూ అవుతుంది. ఫర్ సూపర్ బైక్స్ అనే చెప్పబోయే టీవీఎస్ వెహికల్స్‌కి ఈ మోడల్స్ అన్నిటికి కూడా ఈ 300 సీసీ ఇంకా రాబోతుంది. ఫస్ట్ బేస్‌మెంట్‌గా ఆర్‌టిఎక్స్‌కి ఫిక్స్ చేశారు ఈ ఇంజిన్‌ని. చాలా ఉన్నది ఈ బండిలో. సో, బేసిక్‌గా మనం చూడాలంటే 399 సీసీ బండి, 36 హార్స్ పవర్ అట్ 9000 ఆర్‌పిఎం అండ్ టార్క్ 28.5 న్యూటన్ మీటర్. గియర్ బాక్స్ వస్తే 6 స్పీడ్స్ వస్తుంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది. బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఇవంతా గూడా మనకి టాప్‌లో వస్తుంది. రైట్ బై వై థ్రాటిల్ ఇది గూడా టాప్‌లో వస్తుంది. బేస్ వెర్షన్‌లో మనకి వైట్ కలర్ వస్తుంది. నాకు కావాల్సిన కలర్ ఇది వైట్ కలరే గాబట్టి, ఈ వైట్‌లో బేస్ వెర్షన్‌లో మాత్రమే వచ్చింది గాబట్టి, నేను వైట్ తీసుకోవాల్సింది జరిగింది. టాప్ వెర్షన్‌లో బ్లూ అండ్ బ్రౌన్ కలర్‌లో ఒకటొస్తుంది. ఇంకా బీటీఓ వేరియంట్‌లో గ్రీన్ వస్తుంది. ఓన్లీ 1 కలర్ ఆప్షన్ గ్రీన్ ఒక్కటి బీటీఓలో మాత్రమే వస్తుంది. సో, బేస్ ప్రైస్ చూసారంటే 1.99 లాక్. ఇంకా టాప్ వెర్షన్ చూసారంటే 2.14 లాక్. బీటీఓ వేరియంట్ చూసారంటే 2.3-2.4 ఇట్లా మిడిల్‌లో ఉంటది. ఈ అన్నిటికి కూడా టాప్ ఆన్ రోడ్ చూస్తే 30,000-40,000 వేరియేషన్ ఉంటది. బేస్డ్ ఆన్ ఇన్స్యూరెన్స్ అండ్ రోడ్ టాక్స్, స్టేట్ రోడ్ టాక్స్ ఇంకా వాళ్ళ ఇయన్నీ బేస్ చేసుకునేసి ఒక 30,000-40,000 అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా వాళ్ళు చేసే అడిషనల్ చార్జెస్ అది ఇది అని చెప్పేసి ఉంటది. నాకైతే 2.48 నాకు పడింది. నేను ఏపీలో సెకండ్ పర్సన్ అన్నమాట. నేను బుక్ చేసింది, నేను డెలివరీ తీసుకున్నప్పుడు కూడా నేను సెకండ్ పర్సన్. సో, దీనికి ఒక సెపరేట్ స్టోరీ ఉండది. నేనెందుకు ఆర్‌టిక్స్ తీసుకున్నాను అనే దాని గురించి దానికి సెపరేట్‌గా ఒక సో, వీటి కాంపిటీటర్స్ గురించి చూద్దాము. కేటీఎం అడ్వెంచర్ 250, వీస్ట్రామ్ ఎస్ఎక్స్, ఎస్‌డి అడ్వెంచర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వస్తుంది. ఇంకా అట్లాగే హీరోలో ఎక్స్‌పల్స్ 210 కూడా వస్తుంది. ఈ ఈ బైక్స్ అన్నీ కూడా కాంపిటీటివ్‌గా వస్తున్నాయి. మీరు ఏది తీసుకున్నా సరే, ఈవెన్ మీరు స్క్రాంబ్లర్ 400 ఎక్స్ తీసుకున్నా సరే, ఈ బండితో మీరు కంపేర్ చేశారంటే చాలా స్మూత్ ఇంజిన్, చాలా బాగుండాది. నేను ఒక ఓనర్ రివ్యూగా చెప్తున్నాను. చాలా బండి తోలేసాను నేను. హిమాలయన్ కూడా తోలా నేను. అగ్రెసివ్ అంటారు. అబోవ్ 4000 ఆర్‌పిఎం అబోవ్ అటుంటది, ఇటుంటది అంటారు. నిజం చెప్తున్నా కదా! ఈ బండి తోలిన తర్వాత టూరింగ్ మోడ్‌లో పెట్టుకొని ఈ బండి తోలండి. ఏ బండి మీరు ముట్టుకొని కూడా ముట్టుకోరు. మీరు సిటీలో తోలేటప్పుడు మీకు బండి హీటింగ్ ప్రాబ్లమ్స్, ఇంకా హైవేలో తోలేటప్పుడు గియర్ ల్యాగ్స్ ఇవంతా ఏం ఉండదు. చాలా బావుంటది. బండి రివ్యూ అయితే నేను చెప్తున్నాను గదా! చాలా బావుంటది. ఈ బండి తోలితే ఇంకా ఈ బండ్లు తోలినంత ఒక ఫీలింగ్ అనేది మీకు ఈ బండి తోలిన తర్వాత రాదు. చాలా బావుంటది. ఆర్‌టిఎక్స్ 300 అన్నిట్లో కంపేర్ చేస్తుంటే చాలా స్మూత్‌గా ఉంటది. ఇంజిన్ వైస్‌కొస్తే స్మూత్‌గా ఉంటది. హ్యాండ్లింగ్ చాలా బాగుండాది. రిఫైనరీగా ఉండాది ఇంజిన్ తోలడానికి. అండ్ ప్రైస్ విషయానికొస్తే 2,00,000కి ఇంత సాలిడ్‌గా ఒక బండి ఎవరు ఇయ్యట్లేదు. ఈ బండే. ఈ బండి ఒక్కటే 2,00,000కి ఇన్ని ఫీచర్స్ ఇచ్చి ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్పమంటే మనకి యూఎస్‌డి ఫోర్క్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మంచి సస్పెన్షన్స్ ఇస్తున్నారు. ఫ్రంట్ యూఎస్‌డి స్పోక్స్, వెనకాల లాంగ్ ట్రావెల్ సస్పెన్షను, ఇంకా వైజరు విండ్ బ్లాస్ట్ వైజర్ ఇస్తున్నారు. ఇంకా మనకి డ్యూయల్ పర్పస్ టైర్స్ ఇస్తున్నారు. ఇది గూడా అలాయ్ వీల్‌తో పాటు ఇంకా ఏబిఎస్ ఇస్తున్నారు. 4 రైడింగ్ మోడ్స్ ఇస్తున్నారు. సో, చెప్పుకుంటా పోతే చాలా ఉండాది. దీని బాడీ స్ట్రక్చర్ సరే, ఈ బాడీ చాసిస్ సరే, ఇంజిన్ సరే, ఏది తీసుకున్నా సరే చాలా చెప్పుకుంటా పోవచ్చు. దాని గురించి సెపరేట్‌గా చెప్తాను. బట్ కాంపిటీటర్స్ కంపేర్ చేసుకుంటే వీటికి అది కాంపిటీటర్స్ కాదు. వాళ్ళందరికీ ఇది ఒకటే కాంపిటీషన్. ఆర్‌టిఎక్స్ ఒకటే కాంపిటీషన్. అర్బన్ మోడ్‌లో ఉన్నాము. 0-60 చూద్దాం. గేర్‌లో ఎంత టాప్ స్పీడ్ పోతుందో చూద్దాం. సరే, ఇప్పుడు
మోడ్ మార్చేద్దాం. జీ మూసుకొని అర్బన్లో పెట్టుకొని లో ఎండ్ చూద్దాం, లో ఎండ్ టార్క్ చూద్దాం. బాగా ఎక్కువ స్ట్రెస్ పెట్టకూడదు. సో 20. సో సెకండ్ గియర్లో 24 అనుకోండి. ఆర్పిఎం 3 to 4లోనే పెట్టుకుంటున్నా. సో థర్డ్ గియర్లో 25 మెయింటైన్ చేస్తున్నా. ఫోర్త్ గియర్లో 30 మెయింటైన్ చేస్తా చూడండి. 33, 34. సిక్స్త్ గియర్ 44లో. ఇంకా ఏమాత్రం లాగ్ లేదు, బండి ప్రశాంతంగా పోతుంది. సో లో అండ్ టార్క్లో ఇంతకు మించి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇలాంటి ఒక సీసీ కేటగిరీలో ఇలాంటి సెగ్మెంట్లు ఏ బండి ఇవ్వదనే అనుకుంటున్నా. నెక్స్ట్ సో సిక్స్త్ గియర్లో 40 దాకా మీరు సాలిడ్గా అనేది తోలుకోవచ్చు. 45 సూపర్ కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంది. బండి ఇంజిన్కి స్ట్రెస్ లేకుండా వెళ్ళిపోతుంది. బ్రేకింగ్ చూద్దాము. 62 0 చూద్దాం. ఇది రేర్ బ్రేక్. ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ చూద్దాము. ఇది 02 62 0 ఫ్రంట్ బ్రేక్ చూసాము. ఇంకా 100 నుంచి వెళ్ళే ఓపిక లేదు. తిప్పేద్దాము, బండి తిప్పేద్దాము. ఓకేనా? లేదా టాప్ స్పీడ్ వెళ్దామా? ఇప్పుడు మనము సిటీ డ్రైవ్ గురించి చూద్దాం. అంటే ఓనర్షిప్ వీడియో అని చెప్పాను కదా, అందరూ బండి ఆపేసి నిలబడుకునేసి చెప్తారు బండి అర్థం చేస్తుందని చెప్పేసి. నేను అవన్నీ చేసింది కాకుండా బండి రియల్ వరల్డ్లో సిటీలో పోవడానికి ఎక్కడ కూడా తిరిగిస్తాం. కొందరు సైజ్ చూసి ఇంత పెద్ద పట్టిన ఆడ చూపిస్తాము, సిటీలో తిప్పేది కష్టము, ఉంచేది కష్టము, బండి తోలేదే కష్టం అంటారు. వాట్సాప్ ఈ వీడియో ఎప్పుడు ఈ వీడియో చూసి ఎవరు నా పైన కేసు అవుతుంది. ఇది తిరుపతి బస్ స్టాండ్కి ఒకసారి లెఫ్ట్ చూపించా. బండి లోకల్ అయితే 20 to 32 ఈ డ్రైవింగ్ బట్టి ఉంటుంది. హైవేలో అయితే సాలిడ్గా 30 నుంచి 35 దాకా మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాలెన్స్ సో ఇప్పుడు బండి ఓనర్షిప్ వీడియో అయితే ఇంకా చెప్తున్నా కదా, మంచి బాగుంటుంది, బండి బాగుంటుంది. సో ఈ వీడియో మొత్తం తీసింది ఇర్ఫాన్. అది థ్యాంక్ యూ ఇర్ఫాన్. థ్యాంక్ యూ సార్. బండిలో మొత్తం మనం చేస్తాం. బండి ఫుల్ పర్ఫార్మెన్స్ చేస్తాం, హైవే పర్ఫార్మెన్స్ చేస్తాం. స్ట్రీట్ ఆబ్వియస్లీ నా మాట వినండి, నేను ఓనర్గా చెప్తున్నాను. ఎట్లయినా మీరు తోలచ్చు బండి. హెడ్ అంటే ఎట్లయినా తోలచ్చు, లో అండ్ టార్క్లో తోలచ్చు, సందులు బందులు లేపుకొని పోవచ్చు. బండి ఇంత పెద్దది ఉంది, హ్యాండిల్ బ్యార్ ఉంటుంది, అంతా మీరేం ఆడచ్చు. బండి మీకు సాలిడ్గా ఉంటుంది, బండి సూపర్గా ఉంటుంది, రిఫైనరీగా ఉంటుంది ఇంజిన్.
బాగుంటుంది. బండి సౌండ్ చూసారంటే మీకు కేటీఎం సౌండ్ లాగా ఉంటుంది, అది కూడా మీకు వినిపిస్తాను. సో అన్ని టెస్టెస్ చేసాం వరకుమో. ఇంకా నేను పోస్ట్ చేయాలి, కొంచెం నాకు ఎంకరేజ్ కావాలి. సో ఇది నా ఫస్ట్ వీడియో, నా బండితో తీసుకున్న ఫస్ట్ వీడియో. వీడికి పేరు కూడా ఉంది, కుంభా అని పేరు పెట్టుకున్నా. సో వీడి కోసం సపరేట్గా స్కార్పియన్ 1995 అనే ఛానల్ కూడా ఉండాలి. సో ఆ ఛానల్లోనే ఈ మోటార్స్ సంబంధించిన కంటెంట్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. మోటార్స్ సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. సో ట్రావెల్ సంబంధించిన కూడా దాంట్లో పోస్ట్ చేస్తాను. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరూ చెప్తారు ఇది. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి.